హాయ్ ఫ్రెండ్స్, హాస్పిటల్ చూయించుకొని ఇంటికొచ్చే దారిలో అయితే మాకు ఫలూడా బండి అయితే కనిపించింది. మా ఆయన ఫలూడా తింటావా అంటే, వద్దు బావ ఈడికే పిల్లలకు సర్ది దగ్గుంది కదా, మళ్ళీ మనం తింటే పిల్లలు కూడా కావాలని ఏడుస్తారంటే, నేను చెప్తా దా అని చెప్పేసి బండి అయితే ఆపిండు. ఇక మా మ్యాగ్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఐస్ క్రీమ్ కావాలని చెప్పి ఏడుపు అయితే స్టార్ట్ చేసింది. నేను చెప్పినా కదా వద్దంటే వినలేవంటే, ఏం కాదు పట్టు నేను చెప్తా అని చెప్పేసి ఇక ఆయన అయితే తీసుకున్నాడు. దానిపైన ఐస్ క్రీమ్ వచ్చింది కదా, ఒక స్పూన్ అయితే తిన్నది. తర్వాత చల్లగా ఉంది నాన్న నాకు నచ్చలేదు అని చెప్పేసి వాళ్ళ నాన్నకే ఇచ్చింది. ఇక మా మనుగాడైతే పెట్టుమని ఒకటే ఏడుస్తున్నాడు. ఇక వాడికి ముందే జ్వరం ఉంది అని చెప్పేసి అయితే నేను పెట్టలేదు. తర్వాత మా ఆయనే అది మొత్తం తినేసి ఐస్ క్రీమ్ ఇది తెచ్చుకున్నాడు. ఈ ఐస్ క్రీమ్ మీకు ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. అప్పట్లో రూపాయి 2 రూపాయలు ఇస్తుండే కదా. మా మ్యాయ్కి అయితే ఊరేసుకుంటూ అయితే తింటున్నాడు. సరే ఆయన ఒక టేస్ట్ చేస్తాను, ఒక బుక్క తిన్నది. చల్ల ఉంది నాన్న ముందే మళ్ళీ చరదవుతుంది నాకు వద్దని చెప్పి మళ్ళీ వాళ్ళ నాన్నకి ఇచ్చేసింది. నాకు కూడా ఒకటి తీసుకో బావా అని చెప్పి తీసుకొని తింటున్నా. అమ్మో ఇంతగానం చల్లగా ఉందని చెప్పేసి మొత్తం అయితే తినలేను, నేను సగమే తిన్నా. ఇక మా మనుగాడైతే ఒకటే చూస్తున్నాడు, నాకు పెట్టకుండా తింటుందని అనుకుంటుండో ఏమో. సగం తినేసి ఇక మా ఆయనకైతే ఇచ్చేసిన. ఇక వచ్చే దారిలోనే మా మేనత్త కూతురు ఉంటుంది, ఆమె తను టైలరింగ్ చేస్తుంది అన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బ్లౌజులు పట్టిద్దాము వచ్చి అని, కానీ ఎప్పుడు వీలైతలేదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాంగా వచ్చే దారిలోనే అని చెప్పేసి వెళ్ళేటప్పుడు బ్లౌజుల బ్యాగ్ అయితే తన దగ్గర పెట్టేసి అయితే వచ్చిన. ఇక హాస్పిటల్ చూయించుకొని కొలతలు అయితే చెప్పేసి ఇక కుటుంబం చెప్పేసి అయితే వచ్చేసిన. అంతేనండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ బాయ్.